దావీదు తన జీవితంలో చంపుదామని చెప్పి సౌలు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఈటలు విసిరాడు. 3000 మందిని తీసుకొని పీడన ఆ యొక్క అరణ్యానికి పారగొట్టాడు. చాలా విధ్వంసం సృష్టించాలని చూశాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? దేంతో జయించాడు? మరలా బల్లెంతో జయించాడా? దొరికాడు మనిషి. దొరికాడా లేదా? దొరికిన సప్మంట ఒక కత్తి తీసి పొడవలా. దావీదు ఏ రీతికైతే, వినాలి, దావీదు ఏ రీతికైతే ఆ యొక్క శత్రువు కనబడిన వేళ కూడా శత్రువును చంపకుండా తన క్షమాపణను, తన ప్రేమను ఏ రీతికైతే ఆ యొక్క దావీదు పీడన ఆ యొక్క శత్రువు మీద చూపించాడో అది చూశాడు నా దేవుడు. చూసి ఏ శత్రువు అయితే సింహాసనాన్ని ధిష్ఠించాడో ఆ సింహాసనం నుంచి ఆ శత్రువును దించి దావీదు నా సింహాసనం ఎక్కించాడు. చెప్పడం మేము పొందు. హల్లెలూయా. ఇప్పుడు అదృష్టవంతుడు ఎవరు? దురదృష్టవంతుడు ఎవరు? అదృష్టవంతుడు ఎవరు? దావీదు.